నేను అందుకనే అన్నా కదా, నాకు తెలియదు ఏం ఆఫర్ చేసిందో, ఏ బలహీనతలో ఏ ఆకర్షణలో పాపం ఎందుకు ఏవి చూస్తున్నాయో దురదృష్టం అనే చెప్పిన నేను. అవి ఏంటిది అంటే నేను చెప్పలేను, కానీ స్పష్టంగా చెప్పిన. కొట్లాటకు పోయేటోడు ఆదర్శంతో పోతాడు, అధికారంలోకి పోయేటోడు ఆకర్షణతో పోతాడు, బలహీనతో పోతాడు. సాగు చెప్పిన నేను, దాచిపెట్టలేదు. అంతే కదా జరిగేవి, రెండే కదా ఈ ప్రపంచంలో ఉండేవి. అనుకోవాలి కదా. ఇప్పుడు నన్ను అడగడం ఎంతో, కేసీఆర్ అడగడం కూడా అంతే సింపుల్గా. అది నీకు విజ్ఞతగా వదిలిస్తున్నా. నన్ను అడగడం అంటే కేసీఆర్ అడగడం కూడా అంతే అంటున్నాను. ఇదిగా ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ వై. ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాం మీకు, ఇంతకుముందు చెప్పిన కంటిన్యూషన్. మాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు దానికి. ఈ దేశం అంతా కాంగ్రెస్ పార్టీ బీజేపీ శత్రువులు, ఒకరికోడు శత్రువులు అనుకుంటున్నారు, ప్రత్యర్థులు అనుకుంటున్నారు. కానీ ఒక మా విషయంలో వాళ్ళిద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. మంచి విషయం గుర్తు చేసినావు, థ్యాంక్ యూ. ఒకవైపు ఈడీలు, ఐటీలు, సిబిఐలు కేంద్రం నుంచి, ఇక్కడ వీళ్ళ చేతిలో ఉన్న ఏసీబీలు, విజిలెన్సులు, ఇంకొకటి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ 4 కలిసి దాడి చేస్తున్నాయి మా మీద, కేసీఆర్ మీద. దానికి తోడు కొన్ని మీడియా హౌస్లు. మిమ్మల్ని తీసేయను. అయినా తట్టుకొని నిలబడతాడు కేసీఆర్. మళ్ళీ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఊరటనిచ్చే పద్ధతుల్లో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పద్ధతుల్లో కాపాడడానికి ఎప్పుడు నిలబడే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుంది. తిరిగి మళ్ళీ ప్రజల్లో అద్భుతమైన ఆదరణ తీసుకొని రాష్ట్రంతో పాటు కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రభావితం చేసే పద్ధతుల్లోకి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. జరుగుతున్న